ఒకే దేశం ఒకే కార్డులాగే ఒకే రకం మోసంతో దేశవ్యాప్తంగా అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్న వ్యక్తి సివికే సాయి కుమార్. రాష్ట్రంలోని మైనార్టీ కార్పొరేషన్ నుంచి సుమారు 90 కోట్లు కొల్లగొట్టిన సాయి కుమార్ ప్రభుత్వ సంస్థలతో పాటు కోల్కతా, కర్ణాటకల నుంచి కూడా డిపాజిట్లు సేకరించాడు. కమిషన్లను ఎరగా చూపి మొత్తం 510 కోట్లు తన పరం చేసుకున్నట్లు తేలింది. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు లక్షలు ఎరచూపేవాడు సాయి కుమార్. కోల్కతాలోని యునైటెడ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం కోల్ ఇండియా నుంచి సాయి కుమార్ 30 కోట్లు సేకరించాడు. ఇందుకుగాను బోలా అనే వ్యక్తికి 20 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చాడు. మరోవైపు బెంగళూరులోని కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు నుంచి 140 కోట్లు డిపాజిట్ గా పొందేందుకు 4 వ్యక్తులకు 1,40,00,000 ముట్టజెప్పాడు. ఇదే మొత్తాన్ని కమిషన్ గా చెల్లించి కర్ణాటక రాష్ట్ర నీటి సరఫరా బోర్డు నుంచి 140 కోట్లు సేకరించినట్లు సిఐడి విచారణలో సాయి కుమార్ అంగీకరించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ మినరల్స్ నుంచి 70 కోట్లు, విజయవాడ అభివృద్ధి మండలి నుంచి 20 కోట్లు కొల్లగొట్టాడు. వీటన్నిటికీ 5 కోట్ల 10 లక్షల రూపాయలు ఎరవేసినట్లు నేరంగీకార వాంగ్మూలంలో వెల్లడించాడు. మైనారిటీ కార్పొరేషన్ నుంచి డిపాజిట్లు సేకరించడానికి బి కేశవరావు అనే వ్యక్తి సహకరించినట్లుగానే కర్ణాటక సంస్థలు, ఏపీ మినరల్స్, కర్నూలు జూనియర్ కాలేజీ తదితర సంస్థల నుంచి డిపాజిట్లు సేకరించడంలో సికింద్రాబాద్కు చెందిన జైన్ అనే వ్యక్తి సహకరించాడు. డిపాజిట్ల సేకరణలో వీరిద్దరే ప్రధాన పాత్ర పోషించారు. బెంగళూరులోని పాటిల్, కులకర్ణి, విజయవాడకు చెందిన జోనస్ బాబు, కోల్కతాకు చెందిన భోలా, హైదరాబాద్కు చెందిన ఏవీరావు తలో చేయి వేసి డిపాజిట్ల సేకరణకు సహకరించారు. 1996లో స్థాపించిన స్వాల్ కంప్యూటర్స్ వల్ల 2.5 కోట్లు నష్టం వాటిల్లడం, ఆ తర్వాత 7 నుంచి 8 కోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోవడంతో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన వచ్చినట్లు సాయి కుమార్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే నండూరి వెంకట్రామన్, నవీన్ సాగర్, కేశవరావు తదితరులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడినట్టు తెలిపారు. బ్యాంకు ఉద్యోగి నవీన్ సాగర్ సహకారంతో మైనారిటీ కార్పొరేషన్ అకౌంటెంట్ గా వెంకట్రామన్ అధికృత సంతకందారుగా బోగస్ ఖాతాను తెరిచారు. మైనారిటీ కార్పొరేషన్ నుంచి పలు దఫాలుగా డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి 2 కోట్లు తమ ఖాతాలోకి బదలాయించాలని మైనారిటీ కార్పొరేషన్ అధికారులు కోటిలోని విజయ బ్యాంకు బ్రాంచ్ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖను సంపాదించిన సాయి కుమార్ కార్పొరేషన్ అధికారులకు అనుమానం రాకుండా ఈ మొత్తాన్ని తన వైపు మళ్లించుకున్నాడు. దీనికి వడ్డీగా కార్పొరేషన్ నుంచి సాయి కుమార్ 80 లక్షలు పొందాడు. అంటే మైనారిటీ కార్పొరేషన్ కు బ్యాంకులకు మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలని సాయి కుమార్ ముందే తెలుసుకున్నట్లు స్పష్టమవుతోంది. డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తాన్ని సాయి కుమార్ సూచనలతో వెంకట్రామన్ తరలించేవాడు. ఇందుకోసం పలు రకాల పేర్లతో 15 బోగస్ సంస్థలను ఏర్పాటు చేశామని సిఐడి ముందు అంగీకరించాడు. అంతేగాక ఆ సంస్థల పేరుతో ఖాతాలను కూడా తెరిచినట్లు తెలిపాడు. మైనారిటీ కార్పొరేషన్ పేరుతో తెరిచిన బోగస్ ఖాతా నుంచి తమ సంస్థల ఖాతాల్లోకి నిధులను తరలించినట్లు వెల్లడించాడు. వన్ నేషన్ వన్ కార్డు పథకం అమలు నిమిత్తం 9.5 కోట్లు వెచ్చించినట్లు సాయి కుమార్ చెప్పాడు. క్రికెటర్ గంగూలీకి 80 లక్షల చెక్కు ద్వారా నగదు రూపంలో 20 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. విశాఖ, ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో కార్యక్రమాలు, ప్రకటనలు